అభివృద్ధిని అభివృద్ధి రూట్లోనే చూడాలి, అధికార రూట్లోనే చూడాలి. జయేష్ రంజన్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టైంలో పవర్ఫుల్ అధికారి, రోషయ్య టైంలో రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఎవరున్నా ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత వచ్చినటువంటి కేటీఆర్తోనూ సన్నిహితంగానే ఉన్నారు 10 ఏళ్ళు కూడా. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డితో కూడా సన్నిహితంగానే ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయన వ్యవహార శైలి అంటే పార్టీలకి కార్యకర్తలాగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల గురించి వాళ్ళని కన్విన్స్ చేసే విధానంతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జయేష్ రంజన్కి తిరుగులేదు. ఆయనే ఇప్పుడు ఇండస్ట్రియల్కి సంబంధించి కీలకమైనటువంటి పాత్ర. ఇండస్ట్రియల్ పాలసీతో పాటుగా తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీ, అది ఏకంగా మహేంద్రాని దానికి చైర్మన్గా నిర్ణయించే విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, జయేష్ రంజన్ని ఆ ఇండస్ట్రియల్ వ్యవహారాలకు అప్పచెప్పడంతో పాటుగా ఈ స్కిల్ యూనివర్సిటీ అన్నటువంటిది తెలంగాణలో ఓకే చేస్తూ అన్ని కార్పొరేట్ సంస్థలు కలిపి దాదాపుగా ఒక 500-600 కోట్ల రూపాయలు చందాలు ఇవ్వబోతున్నాయి. ఆ డబ్బుల్ని ఒక కార్పస్ ఫండ్గా పెట్టి ఒక యూనివర్సిటీ నడబోతుంటే దానికి అన్ని కార్పొరేట్ సంస్థల వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ట్రైనింగ్ అందులో ఇచ్చుకుని ఆ తర్వాత వాళ్ళే జాబులు ఇస్తారనమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ లెవెల్లోనే ట్రైనింగ్, ఇది ఇంజనీరింగ్ లెవెల్లోనే ట్రైనింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ను కూడా ప్రణాళికని ఓకే చేశారు. ఒక విధాన నిర్ణయంతో వెళ్తున్నటువంటి రేవంత్ని అభినందించాలి.